అని అంటే ఇది బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉందా? ఈజ్ దేర్ ఎనీ వర్స్ ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి చెడ్డగా చెప్పమని, ఒక వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడమని ఈ గ్రంథంలో, మీ గ్రంథంలో, మీరు చర్చికి సంఖలో పెట్టుకొచ్చిన గ్రంథంలో ఎక్కడైనా రాసి పెట్టుందా? ఎక్కడా లేదు. ఎక్కడా లేదు. ఎక్కడ ఎదుటివాడి గురించి దుర్భాషలాడమని, ఎదుటివాడి గురించి చెడుగా చెప్పమని ఎక్కడా లేదు. మరి మనం ఎందుకు చెప్తున్నాం? ఆలోచన చేయి. మనం ఎందుకు చెప్తున్నాం చెడ్డవాడు? ఒక వ్యక్తి గురించి చెడ్డగా చెప్తుంటే వాడు ఆత్మ సంబంధి కాదు. వాడు దురాత్మ సంబంధి. దురాత్మ వాడిలోనికి ప్రవేశించి వాడి యొక్క ఆత్మను స్వాధీనం చేసుకుని, వాడి యొక్క హృదయాంతరంగమునంతటిని కూడా స్వాధీనం చేసుకుని ఇతరుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించడానికి, ఇతరుల పట్ల చెడ్డగా చెప్పడానికి ఆ దురాత్మ ఆయన్ని ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయం నీవు నేను గమనించకపోతే ఎట్లా? ఒక వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట 10 మంది వింటా ఉన్నారే, మీ 10 మంది ఏమవుతారు? దురాత్మ సంబంధమైనటువంటి వాడు ఒకడు మాట్లాడుతుంటే 10 మంది వింటా ఉన్నారు అని అంటే మీరు కూడా దురాత్మ సంబంధులే. దీంట్లో ఏ విధమైనటువంటి భేదం లేదు. మీరు దేవుని ఆత్మ సంబంధి కలవారుగా ఉంటారా, దురాత్మ సంబంధి కలవారుగా ఉంటారా? ఒక వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి గురించి చెడ్డగా చెప్తూ ఉన్నప్పుడు వారు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం, వాడు నాకు ఏమైనా కష్టం కలిగించాడా? వాడు నాకు నష్టం కలిగించాడా? వాడు నాకు బాధ కలిగించాడా? వాడు నన్ను కష్టపెట్టాడా? వాడు నాకు నష్టం కలిగించాడా? ఇవి ఏమీ చేయలేనప్పుడు ఒక వ్యక్తి గురించి ఎందుకు చెడ్డగా మాట్లాడతావు? ఒక వ్యక్తి గురించి ఎందుకు చెడ్డగా మనం మాట్లాడుకుంటాం? ఇవి ఏమి చేయలేనప్పుడు ఆ వ్యక్తి నీకు ఏం చెడ్డ చేశాడని మాట్లాడతావు నువ్వు? నీకు ఎప్పుడైనా చెడ్డ చేస్తే, ఎప్పుడైనా నీకు బాధ కలిగిస్తే, ఎప్పుడైనా నీకు కష్టం కలిగిస్తే చెప్పుకో, పర్లే. కానీ ఏ కష్టమో ఏ నష్టమో కలిగించినటువంటి ఒక వ్యక్తి మీద ఆ దుర్భాషలాడడానికి గల కారణం, ఒక వ్యక్తి మీద అసూయ చెందడానికి గల కారణం, ఒక వ్యక్తి మీద ఆ అహంకారం కలిగి జీవించడం, ఇవన్నీ కూడా దురాత్మ సంబంధమైనటువంటి విషయాలు. ఈ ఒక్క విషయం నేను మీకు చెప్పనా? నా జీవితంలో నేను చూసినటువంటి అత్యంత ఘోరమైనటువంటి సంఘటన. కేవలం మాట వల్ల ఎంత ప్రమాదం తెచ్చిపెట్టుకుంటారు అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను. రోడ్డు మీద నిల్చున్నాం, ఎదురుగా యాక్సిడెంట్ అయింది. ఒక ఆమె చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతూ ఉంది. ఒక ఆయన వచ్చి అడుగుతూ ఉన్నాడు, ఏమండి ఆవిడ మీకు ఎవరికన్నా తెలుసా అని మాట్లాడుతూ ఉంటే నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి అన్నాడు, బాబు నాకు తెలుసు అని అన్నాడు. నాకు తెలుసు. అరే తెలుసు అన్నావు, మరి వెళ్ళి రక్షించుకోవచ్చు కదా, వెళ్ళి కాపాడవచ్చు కదా, వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా, చావు బ్రతుకుల మధ్య ఉన్నది, వెళ్ళి రక్షించు అని అంటే, అది చచ్చినా పర్లేదు కానీ నేను దాన్ని కాపాడినానన్నాడు. అది చచ్చినా పర్లేదు, దాన్ని నేను కాపాడను. ఎందుకన్నాడో తెలుసా? ఎందుకంటే ఆమె ఆ విధంగా మాట్లాడుతున్నారు, మీలో మానవత్వం లేదా, మానవత్వం చచ్చిపోయిందా అని పక్క ఆయన అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? దానిని ఈ విధంగా నేను లిటరల్గా ఆమెను అని కూడా అనలేదు, దానిని నేను కన్న చెల్లులుగా చూశాను, నా తోడ పుట్టిన దానిలాగా నేను దాన్ని చూశాను. అయితే నేను దానికి కావలసినవి అన్నీ చేశాను. అనయ్య నాకు ఇది చెయ్యి, అనయ్య నాకు అది చెయ్యి అనంటే ప్రతీది కూడా చక్కబెట్టాను, ప్రతీది కూడా చేశాను. కానీ నేను చేసిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేసిందో తెలుసా? నా యొక్క సహాయాన్ని అందుకున్న తర్వాత నా గురించే చెడ్డగా చెప్పడం మొదలుపెట్టింది. నేను చేసిన సహాయాన్ని పూర్తిగా మర్చిపోయింది. నేను చేసినటువంటి సమస్తాన్ని మర్చిపోయి నా గురించే చెడ్డగా చెప్పడం మొదలుపెట్టింది.
ఆ చెడ్డగా చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఊరందరూ కూడా నన్ను చెడ్డ వ్యక్తిగా అనుకున్నారు. నేను మానసిక క్షోభ అనుభవించాను కేవలం దీనివల్ల. కేవలం ఇది మాట్లాడినటువంటి మాటల వల్ల నేను మానసిక శోభ అనుభవించాను. నా మానవత్వం చచ్చిపోయిన పర్లా నేను దాన్ని కాపాడను అని అన్నాడు. నేను నా మానవత్వం చచ్చిపోయిన పర్లేదు, దాన్ని నేను కాపాడను అని అన్నాడు. చూసారా, ఒక చిన్న మాట, ఒక అయోగ్యకరమైనటువంటి మాట ఆమె ప్రాణమును కాపాడుట్లో అడ్డు వచ్చింది. ప్రాణమును కాపాడుట్లో అడ్డు వచ్చింది. ఆ చిన్న మాట నీవు నేను ఎందుకు దొరుకుతున్నావు? నీవు నేను ఎందుకు దొరుకుతున్నావు? మన యొక్క విశ్వాసపు స్థాయి, విశ్వాసపు స్థితి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అని చెప్పు తిరిగేటువంటి నువ్వు నీ యొక్క మాటను అదుపులో పెట్టుకోలేవా? మాటను అదుపులో పెట్టుకుని మాట్లాడలేవా? చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, ఒక వ్యక్తి మీద నేను చాడీలు చెప్పేశాను, ఒక వ్యక్తి మీద నేను లేనిపోని విషయాలు చెప్పేశాను, పర్లే అని తప్పడ ముసుకేసుని పడుకుంటారు. మీరు చెప్పినటువంటి ఆ వ్యక్తి వేరే ఒకరికి చెప్పరనేటువంటి గ్యారంటీ ఉందా? మీరు ఎవరి గురించి అయితే చెడ్డగా చెప్తా ఉన్నారో ఆ వ్యక్తికి మీరు అన్నటువంటి మాటలు తెలియకుండా ఉంటాయా? తెలిసినప్పుడు ఆ వ్యక్తి మన దగ్గరికి వచ్చి మన ముఖం మీద, ఏవమ్మా నీకు నేనేమైనా ద్రోహం చేశానా? నీకు నేనేమైనా కష్టం కలిగించానా? నీకు నేనేమైనా నష్టం కలిగించానా? నీకు ఏదైనా బాధ కలిగించానా? ఇదేది కానప్పుడు నువ్వు నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు అని అంటే మన యొక్క స్థితి ఏంటి? మన యొక్క స్థితి ఏంటి? మన యొక్క ఆత్మీయ స్థితి ఏంటి? ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఈ చిన్న విషయాల్లో మన యొక్క ప్రత్యేకతను మనం కోల్పోతున్నాం. చిన్న స్థలాల్లో మన యొక్క ప్రత్యేకతను మనం కోల్పోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు అంతటి వారే ఆయన మాట్లాడాలి అని అంటే తండ్రి దగ్గర నుంచి వస్తేనే కానీ నేను మాట్లాడను అని అన్నాడు. ఆయన ఏదైనా చెయ్యాలి అని అంటే తండ్రి దగ్గర నుంచి నాకు వస్తేనే కానీ, మాట వస్తేనే కానీ నేను అది చెయ్యను అని అన్నాడు. మరి ఆయనలో ప్రత్యేకించబడినటువంటి వారు ఈ చిన్న విషయాల్లో ఎందుకు మనం కోల్పోతూ ఉన్నాం?